ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. అవి తీసేయండి చెప్తాను. అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి మేడం, ఆ ఇమేజ్ ఉంది కదా, కాపీ చేసేయని చెప్తాను, అది బెటర్, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. సెలెక్ట్ చేసి ఎక్సెల్ షీట్లో ఎంఎస్ వర్డ్లో కాపీ చేయండి. కాపీ పేస్ట్. సో అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ సింపుల్గా చెప్తాను మీకు. ఈ స్లైడ్ చదవండి, నేను స్లైడ్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను సింపుల్గా, అంతకన్నా ముందు సింపుల్గా అంటే కిందకి చెప్తాను. ఎగ్జాంపుల్ మన కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి? కింద టైప్ చేయండి. కిందకి మన కంపెనీ కోడ్ కరెన్సీ టైప్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ కదా. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఐఎన్ఆర్ తీసుకున్నాం. at the time of company code creation we are specified the INR. I mean type చేయండి ఎలా వస్తుంది చూడండి. అదొకటే ఫస్ట్ లైన్ ఉంచండి. చూడండి, కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఐఎన్ఆర్ తీసుకున్నాం. we are specified INR. నెక్స్ట్ కింద చూడండి, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో INR. చూడండి ఇక్కడ చూడండి, అక్కడ అది వస్తున్నది. క్లిక్ చేయండి, అక్కడ క్లిక్ చేయండి. పైన ఎందుకు వస్తుంది అట్లా? వెయిట్ చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది, రెండు ఒకేలా ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. కంపెనీ జస్ట్ చాలా కేర్ఫుల్గా వినండి, సింపుల్ లాజిక్, ఏం లేదు, కాన్ఫిగరేషన్స్ డెడ్ ఈజీ. తర్వాత స్లైడ్లో ఉన్నది మీకు మైండ్లో ఉండాలి, జస్ట్ లాజికల్గా చెప్తున్నాను. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్. మన కంపెనీ కోడ్ కరెన్సీ ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఏటీ కోడ్లో చేస్తాము. OX02 ఎగ్జాంపుల్. వెళ్ళండి, న్యూస్ స్టేషన్ తీసుకోండి. OX02 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్. కంపెనీ కోడ్ ఐఎన్ఆర్. కంపెనీ కోడ్ ఈజ్ ఐఎన్ఆర్. నెక్స్ట్ FS00కి వెళ్ళండి. ఇక్కడ జిఎల్ అకౌంట్ తీసుకోండి. కంట్రోల్ డేటా. ఇక్కడ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది. చూడండి, ఈరోజు మనం అకౌంట్ కరెన్సీ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఏంటి అకౌంట్ కరెన్సీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందని డిస్కస్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. సో అటువంటప్పుడు ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని ఉపయోగించి మనం ఎనీ టైప్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయొచ్చు. ఎనీ ఫారెన్ కరెన్సీ, సింగపూర్ డాలర్, మలేషియన్ డాలర్, మలేషియన్ రింగస్, US డాలర్, కెనడియన్ డాలర్, లేదంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్ అంట, పౌండ్స్ అంటారు యూరోప్ లో, పౌండ్స్. కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎనీ టైప్ ఆఫ్ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. క్లియర్ అయి పాయింట్? క్లియర్ కదా? కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. అటువంటప్పుడు ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి
మనం ఎనీ టైప్ ఆఫ్ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అది మేజర్గా చెప్తున్నాను, అది అనమాట. నెక్స్ట్ పాయింట్, షీట్ ఓపెన్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. మనం ఇటువంటిప్పుడు వీ కెన్ పోస్ట్ ది ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ చూడండి. నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, అది బెటర్. 1 minute. నేను టైప్ చేసి ఉంచాను, చూడండి మీకు క్లారిటీ ఉంటుంది. ఇంకా చాట్ బాక్స్ లో చూడండి, ఓపెన్ చేయండి. టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ INR, GL account currency also INR. So it is possible to post document entries or accounting entries with any currency at the time of accounting entry posting. కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, GL అకౌంట్ కరెన్సీ కూడా INR ఉంది. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇటువంటిప్పుడు ఆ పర్టికులర్ GL అకౌంట్ ఉపయోగించి ఎనీ కరెన్సీస్ ని మనం పోస్ట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ స్టెప్, మీకు అర్థం అవ్వాలి. Both are equal. Company code currency and GL account currency both are equal. So we can post any type of currency. ఏ కరెన్సీ అయినా మనం పోస్ట్ చేయొచ్చు. సెకండ్ వన్, కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ INR. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, మనం OX02 లో చెక్ చేసాం. బట్ చూడండి, GL అకౌంట్ కరెన్సీ ఈజ్ USD. మనం సపరేట్ గా డిజైన్ చేసుకున్నాం, సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేసాం, USD తీసుకున్నాం. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, USD వేరు. So it is possible to post document entry with USD currency only at the time of accounting entry posting. Simple logic. Company code currency, GL account currency equal గా ఉంది. ఆ GL అకౌంట్ ఉపయోగించి మనం ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా మనము USD అనేది సపరేట్ గా చేంజ్ చేసాం, తీసుకున్నాం ఒక GL అకౌంట్ క్రియేషన్ లో. అది పర్టికులర్ USD కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, లేకపోతే అవ్వదు, పోస్ట్ అవ్వదు, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా లేదా మీకు పాయింట్? అర్థం అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓన్లీ 4 లైన్స్ ఉన్నాయి అంతే, అది చదవటమే మీరు. FS00కి వెళ్ళండి. ఇక్కడ ఏముంది చూడండి, INR ఉంది కదా. కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ INR, GL అకౌంట్ కరెన్సీ ఈజ్ INR. బోత్ ఆర్ ఈక్వల్. మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, ఇక్కడ నేను USD తీసుకున్నాను ఎగ్జాంపుల్. USD తీసుకుంటే ఓన్లీ USD కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ GL అకౌంట్ వేరే కరెన్సీస్ ని యాక్సెప్ట్ చేయదు, USD ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. లేదు కెనడియన్ డాలర్ తీసుకున్నాను, సో ఈ GL అకౌంట్ ఓన్లీ కెనడియన్ డాలర్ కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సింగపూర్ డాలర్ తీసుకున్నాను, ఈ GL అకౌంట్ ఓన్లీ సింగపూర్ డాలర్ కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే సపరేట్ గా చేంజ్ చేస్తే కనుక ఓన్లీ దానికి మాత్రమే ఆ GL అకౌంట్ అనేది వర్క్ అవుతుంది. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ, GL అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL అకౌంట్ కరెన్సీ కూడా INR, బోత్ ఆర్ ఈక్వల్. అటువంటిప్పుడు మాత్రమే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. క్లియరా కదా? క్లియర్ సార్. అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, అందువల్ల చెప్తున్నాను నేను మీకు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, అందువల్ల నేను చెప్తున్నాను. ఇంత ట్రస్ట్ ఇస్తున్నందుకు చెప్తున్నాను. మెటీరియల్ చదువుకోమని చెప్పచ్చు కదా, కాన్ఫిగరేషన్ చేయించి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ట్రాక్ చేయడం, మిమ్మల్ని ఈ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇది మాక్సిమం అడుగుతారు, అందువల్ల చెప్తున్నాను. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి, పైన ఉంది కదా చూడండి, ఇది చదవండి మొత్తం. వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి? మనం GL అకౌంట్ లో అకౌంట్ కరెన్సీ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? అకౌంట్ కరెన్సీ అంటే అసలు ఏంటి, మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ. GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఏమైతే కరెన్సీని తీసుకుంటామో దాన్ని అకౌంట్ కరెన్సీ అంటారు.
whatever currency we are specified at the time of GL account creation, it is called account currency or GL account currency అని కూడా చెప్తారు. అకౌంట్ కరెన్సీ అంటారు. ఓకే, the SAP system process the company code currency automatically at the time of GL account creation. It is called GL account currency. The SAP system process the company code currency automatically. ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది FS00లో. వెళ్ళండి FS00లోకి వెళ్ళండి. ఇక్కడ మన INR మనం మాన్యువల్గా ఇస్తామా? ఇవ్వము. ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది company code currency. At the time of company code creation, we will specify INR. So INR will be reflected automatically at the time of GL account creation. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో వాల్యూ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ మీన్ కరెన్సీ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో INR తీసుకున్నారు అనుకోండి, INR ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏమి చేంజ్ మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కెనడియన్ డాలర్ తీసుకుంటే కంపెనీ కోడ్ క్రియేషన్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు ఏమి సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. ది SAP సిస్టమ్ ప్రాసెస్ ది కంపెనీ కోడ్ కరెన్సీ ఆటోమేటికల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ మీరు USD తీసుకున్నారు అనుకో, వేరే కరెన్సీ పోస్ట్ చేయగలుగుతారా లేదా? కంపెనీ కోడ్ కరెన్సీ INR, కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL అకౌంట్ కరెన్సీ INR. ఫారెన్ కరెన్సీస్ ఏదైనా చేయొచ్చా లేదా? ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. ఎనీ ఫారెన్ కరెన్సీ చేయొచ్చు. అలా కాకుండా USD తీసుకున్నారు అనుకోండి, వేరే కరెన్సీస్ పోస్ట్ చేయగలనా? నోనా ఇస్తా నో చేయలేం, పోస్ట్ చేయలేం. ఓకే, ఆ షీట్ ఓపెన్ చేయండి. సో ఇది వాట్ ఈస్ మీన్ బై అకౌంట్ కరెన్సీ అంటే వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ కరెన్సీ, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ. The SAP system process the company code currency automatically at the time of GL account creation. This is called GL account currency అంటారు. తర్వాత చూడండి ఎగ్జాంపుల్ ఉంది లాస్ట్ లో చూడండి. ది కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ INR అండ్ GL అకౌంట్ కరెన్సీ ఈజ్ ఆల్సో INR. కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, GL అకౌంట్ కరెన్సీ కూడా INR ఉంది. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ విత్ ఎనీ కరెన్సీ. విత్ ఎనీ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ, GL అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. కంపెనీ కోడ్ కరెన్సీ, GL అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్, ఎనీ కరెన్సీస్ ని మనం పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ INR. కంపెనీ కోడ్ కరెన్సీ ఏముంది? INR ఉంది. అండ్ GL అకౌంట్ కరెన్సీ ఈజ్ USD. GL అకౌంట్ కరెన్సీ అనేది USD ఉంది, అంటే డిఫరెంట్ గా ఉంది. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీ విత్ USD కరెన్సీ ఓన్లీ అన్నారు. అంటే సపరేట్ గా మీరు GL అకౌంట్ లో కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా చేంజ్ చేశారు, వేరేది ఇచ్చేసారు, ఏదో ఇచ్చారు, మీకు అవసరమైనది ఇచ్చారు బేస్డ్ ఆన్ ది యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఆటోమేటిక్ గా అది మాత్రమే చేయగలుగుతాం. ఏ కరెన్సీ అయితే GL అకౌంట్ క్రియేషన్ లో మీరు కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా అదర్ దాన్ కంపెనీ కోడ్ ఏదైతే ఇస్తారో అది మాత్రమే పోస్ట్ అవుతుంది అనమాట. క్లియర్ కదా? అర్థమైంది కదా ఈ పాయింట్? నేను 15 minutes చెప్పాను. ఎందువల్ల అంటే చాలా ఇంపార్టెంట్, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు, అందువల్ల చెప్తున్నాను నేను మీకు. ట్రాన్సాక్షన్ డేటా ఉంది, GL అకౌంట్ డిలీట్ చేస్తారా? చేయగలమా లేదా? చేయలేం సార్. మరి ఏం చేయొచ్చు? ఓకే కరెక్టే, చేయలేము. మరి ఆ GL అకౌంట్ యూజ్ చేయకూడదు, ఏం చేయొచ్చు? బ్లాక్ చేయొచ్చు. వెరీ గుడ్, బ్లాక్ చేయొచ్చు. ఇదన్నమాట ఇంటర్వ్యూ క్వశ్చన్ అది కూడా. బట్ ట్రాన్సాక్షన్ డేటా ఈజ్ అవైలబుల్. We can't delete the GL account, but we can block it. మనం బ్లాక్ చేయొచ్చు. ఓకే, అదనమాట. MS వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఉన్నారు కదా, కిందకి వెళ్ళండి. నేను 2 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఆఫీస్ రెంట్ అకౌంట్ కిందకి వెళ్ళండి. ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఆఫీస్ రెంట్ అకౌంట్
రెంట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. బ్రాకెట్ లో కరెన్సీ సేమ్ యాజ్ కంపెనీ కోడ్. ఇక్కడ నేను సేమ్ యాజ్ కంపెనీ కోడ్ తీసుకున్నాను. సో దీన్ని ఉపయోగించి నేను ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. ఎందువల్ల కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ లేదంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనివ్వండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ బ్రాకెట్ ఇక్కడ నేను యూఎస్డి తీసుకున్నాను. యూఎస్డి ఒక పని చేయండి, కరెన్సీ యూఎస్డి నెక్స్ట్ బ్రాకెట్ లో అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ. అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఓకే. సో సెకండ్ వన్ ఉపయోగించి నేను యూఎస్డి తీసుకున్నాను అకౌంట్ కరెన్సీ. సో ఏ కరెన్సీస్ అన్న వేరే కరెన్సీస్ పోస్ట్ చేయగలనా లేదా? ఓన్లీ యూఎస్డి. వెరీ గుడ్. ఓన్లీ యూఎస్డి మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం. ఓకే రైట్. పేజ్ చేద్దాం వెళ్ళండి. FS00. ఓకే. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ రెంట్ ఎక్కడ తీసుకున్నాం? యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకుంటున్నాం. లేదంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ లో కూడా తీసుకోవచ్చు. అదర్ ఎక్స్పెన్సెస్ ఉందా? అక్కడ తీసుకోండి ఒకటి సపరేట్ గా. అదర్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్ రెంట్ అని ఇస్తారా? రెంట్ అని ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఆల్రెడీ మన దగ్గర లేదు కదా. ఓకే, ఆఫీస్ రెంట్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ చూడండి. వెయిట్, ఇక్కడ కరెన్సీ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఎందువల్ల? కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. create bank interest G001 and save. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏమనుకున్నాం? మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదు సార్. జిఎల్ గ్రూప్ చెక్ చేయండి. జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి. OBD4కి వెళ్ళండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా మన దగ్గర? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్
అదర్ ఎక్స్పెన్సెస్ ఉంది కదా, అందులో తీసుకుందామా? ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదు. ఓకే ఫైన్, వెళ్ళండి అదర్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోండి ఇది కూడా. Comes under profit and loss account, office expenses, కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యూఎస్డి తీసుకున్నాను. యూఎస్డి, ఐఎన్ఆర్ కాదు, యూఎస్డి తీసుకున్నాను. కంపెనీ కూడా కరెన్సీ ఈజ్ డిఫరెంట్. జిఎల్ అకౌంట్ కరెన్సీ అనేది యూఎస్డి తీసుకుంటున్నాను. యూఎస్డి తీసుకున్నానంటే మీనింగ్ ఏంటి? ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఓన్లీ యూఎస్డికి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, వేరే కరెన్సీస్ కి రిఫ్లెక్ట్ అవ్వదు. వేరే కరెన్సీస్ ఉపయోగించి అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయలేం. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ యూఎస్డి ఉంది. So this particular GL account, with help of this GL account, we can post the only USD. Other than USD, we can't post the any accounting entries. Only USD సంబంధించిన accounting entries మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం, వేరేది యాక్సెప్ట్ చేయదు. ఎందువల్ల? కంపెనీ కోడ్ కరెన్సీ వేరేది ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంటే మనం ఎనీ కరెన్సీస్ ని పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి? యూఎస్డి ఉంది. యూఎస్డి అంటే డిఫరెంట్ కరెన్సీ, డిఫరెన్స్ కరెన్సీని మనం స్పెసిఫై చేస్తున్నాం, కానీ అది మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001 and save. Okay, next, completed. Next, FB50 కి వెళ్ళండి. ఓకే, ఐఎన్ఆర్ఏ పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఆఫీస్ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్, క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదో తీసుకోండి. ఆఫీస్ రెంట్ క్రియేట్ చేసాం కదా మనం, ఆఫీస్ రెంట్ అమౌంట్ ఇవ్వండి, 10,000. 5,000 also fine, no issue. Office rent account data to cash account. ఇక్కడ ఏముంది చూడండి, ఆఫీస్ రెంట్ ఏజిఎల్ అకౌంట్ తీసుకున్నాము, న్యూ సెషన్ తీసుకోండి. ఆఫీస్ రెంట్ FS00, ఆఫీస్ రెంట్ ఏజిఎల్ అకౌంట్ తీసుకున్నాము. ఏ కరెన్సీ తీసుకున్నాం మనం? చూపించండి. ఐఎన్ఆర్ ఉంది. ఓకే, ఐఎన్ఆర్. నెక్స్ట్, క్యాష్ అకౌంట్ ఇచ్చారా? క్యాష్ ఇచ్చారా, బ్యాంక్ ఇచ్చారా? క్యాష్ ఏముంది? ఐఎన్ఆర్. చూసారా, రైట్ సైడ్ చూపించండి, ఐఎన్ఆర్. సో బోత్ ఆర్ ఈక్వల్. సో ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు, లేదంటే ఇండియన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. ఇండియన్ కరెన్సీ అండ్ ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ సేమ్. వెళ్ళండి, FB50కి వెళ్ళండి. సిమ్యులేట్, పోస్ట్, సేవ్.
కంపెనీ కోడ్ కరెన్సీ ఇక్కడ చూడండి, ఆఫీస్ రెంట్ సేమ్ ఐఎన్ఆర్ ఉంది. జిఎల్ అకౌంట్ కరెన్సీ సేమ్, సారీ క్యాష్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. సో ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు, లేదంటే ఐఎన్ఆర్ కూడా పోస్ట్ చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి, నేను నెక్స్ట్ ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉంది కదా. నెక్స్ట్ 1 minute ఇక్కడ ఏం చేద్దామంటే మనం జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తాను. FS00కి వెళ్ళండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ USD కదా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మీకేముంది కరెన్సీ USD ఇచ్చాం. ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి లోకల్ మనము ఐఎన్ఆర్ పోస్ట్ చేయగలమా? చేయలేం సార్. చెక్ చేద్దాం. FB50కి వెళ్ళండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్. ఆఫీస్ ఐఎన్ఆర్ ట్రై చేద్దాం. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది తీసుకున్నాం, కానీ కరెన్సీ ఏముంది? USD ఉంది. డేటా టు క్యాష్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది USD ఉంది, INR లో పోస్ట్ చేస్తున్నారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా? పోస్ట్ అవుతుందా లేదా? అవ్వదు. ఎందువల్ల అంటే అకౌంట్ కరెన్సీ అనేది డిఫరెంట్ గా ఉంది. ఎంటర్ చేయండి, మనకి ఎర్రర్ ఫామ్ అవ్వాలి. ఎంటర్ చేయండి. చూసారా మనకేముంది ఇక్కడ? అకౌంట్ నెంబర్ 5,04,000 was only possible to currency USD. అంటే USD తీసుకున్నాం కాబట్టి USD కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, INR కి యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఏదైతే మనం సపరేట్ గా ఒక కరెన్సీని క్రియేట్ చేసామో, ఐ మీన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏదైతే క్రియేట్ చేసామో అది USD కాబట్టి USD కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఇండియన్ కరెన్సీకి యాక్సెప్ట్ చేయదు. ఎందువల్ల? సెకండ్ వన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏ కరెన్సీ? క్యాష్ ఆర్ బ్యాంక్, ఏ కరెన్సీకైనా 200, 109 ఏ కరెన్సీకైనా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందువల్ల? కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ GL అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్. అలా కాకుండా ఇక్కడ ఇంకోటి ఉంది పైన, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది USD కరెన్సీ తీసుకున్నాం కాబట్టి USD కి మాత్రమే అలౌ చేస్తుంది. ఓకే, USD మార్చండి, INR తీసేసి ఎంట్రీ పోస్ట్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి. ఇంటూ పైన క్లిక్ చేయండి, ఇంటూ మార్క్ పైన నో అనండి. నో. ఓకే, ఎస్ పైన క్లిక్ చేసి అవ్వట్లేదు. తీసుకోదు. ఎస్, ఇక్కడ USD ఇవ్వండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. చూస్తారా? పిక్ అయింది. అంటే సిమ్యులేట్ చేయండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ఓన్లీ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ మాత్రమే అలౌ చేస్తుంది, ఇండియన్ కరెన్సీ పోస్టింగ్స్ కి అలౌ చేయదు. ఎందువల్ల? కంపెనీ కోడ్ కరెన్సీ డిఫరెన్స్. రెండు కూడా యాక్సెప్ట్ చేయాలంటే కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ ఆఫీస్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. క్లియర్ కదా? అర్థమైందా లేదా? సింపుల్ కాన్సెప్ట్ ఇది. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పడం వల్ల కొంచెం లెంతీ అవుతుంది.
ఆ స్లైడ్ ఉంది కదా, ఆ స్లైడ్ చదివారంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సింపుల్ లాజిక్. కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారిన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఒకటి, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఉంటే, జిఎల్ అకౌంట్ కరెన్సీ మరొకటి ఉంటే అది ఓన్లీ ఆ పర్టికులర్ కరెన్సీకి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, అంతే, ఇంకేమీ లేదు. సింపుల్ కాన్సెప్ట్. పోస్ట్ చేసేయండి. క్లియర్ అర్థమైందా లేదా? క్లియర్ సార్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అది మీకు ఏదైతే స్లైడ్ ఫార్వర్డ్ చేస్తానో చదవాలి, మర్చిపోకండి. ఓకే, 1 minute. మనకి అది ఒకటి షీట్ ఒకటి ఉంది కదా, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇవి చదివారా? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అవైలబుల్ ఇన్ SAP? 2 types of ledger. First one is the leading ledger. Leading ledger is the standard ledger, predefined ledger. Based on the leading ledger, we will create the non-leading ledger. Non-leading ledger means US GAAP. US GAAP and the generally accepted accounting principle. Second one is the IFRS. What is mean by IFRS? IFRS means International Financial Reporting System. Total ga how many types of ledgers we have in SAP? 2 types of the ledgers. Leading ledger, non-leading ledger. Clear కదా ఇంతవరకు? ఈ క్వశ్చన్ గుర్తుందా లేదా మీకు? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని మ్యాండేటరీగా అడిగే క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ APP? ఎవరు చెప్తారు? వాట్ ఆర్ ద APP మనం డిస్కస్ చేయలేదు కదా? చేయలేదా? చేసామా లేదా? నో సార్, చేయలేదు. APP వెళ్ళలేదా మీకు ఇంకా? ఓకే, నెక్స్ట్ క్లాస్ అనుకుంటా మీకు. సరే, APP వెళ్ళకపోతే వదిలేండి మీకు. ఓకే, మీరు కొత్తగా స్టార్ట్ చేశాం కదా. ఓకే, పని చేయండి. వాట్ ఆర్ ది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ APP టైప్ చేయండి. ది నెక్స్ట్ క్లాస్ లో మీకు ఉంటుంది వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ APP. APP అంటే ఏంటి? APP లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమో అని అడుగుతారు. ఇది నెక్స్ట్ క్లాస్ లో కవర్ అవుతుంది. బట్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బట్టి కొడతారా లేదంటే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. ఇది మ్యాండేటరీగా గుర్తుండాలి. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ APP? APP లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేం చేస్తారు మీరు? ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్, డామ్ షూర్ క్వశ్చన్. ఓకే, వెళ్ళండి SAP లోకి వెళ్ళండి. FBZP. ఇవి స్టెప్స్ చూడండి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవి కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఈ 6 స్టెప్స్ అనేవి APP లో చేస్తాం. ఇది మ్యాండేటరీ క్వశ్చన్ ఇన్ APP. APP నుండి ఇది మ్యాండేటరీ క్వశ్చన్. ఇది లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండదు. మ్యాండేటరీగా చదవాలి మీరు. ఇది చదవాలి.
ఏమేమి ఉన్నాయి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్. ఈ 5 స్టెప్స్ 6 స్టెప్స్ అనేవి మ్యాండేటరీగా చెప్పాలి. ఏపీపీ అంటారు దీన్ని, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. This is called beauty of SAP. Some IT experts, some IT experts, they will call as a backbone of the SAP. ఇది ఒక హార్ట్ లాంటిది అనమాట ఎస్ఏపికి. ఎందువల్ల? అడ్వాంటేజ్ ఏంటి ఏపీపీ వల్ల? మనం వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేసాం. మాన్యువల్ గా ఒక వెండార్ ఇన్వాయిస్ మాత్రమే చేయగలం మాన్యువల్ గా. కానీ ఏపీపీ ఉపయోగించి 1000 వెండార్స్ ఉన్నారు మీ కంపెనీ కోడ్ లో. ఆల్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. 1000 వెండార్స్ ఉన్నారు, 50,000 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఏపీపీ రన్ చేస్తూ మనం అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. 5,000 ఇన్వాయిసెస్ విత్ ఇన్ మినిట్ లో క్లియర్ చేయొచ్చు. విత్ ఇన్ మినిట్ లో మనం క్లియర్ చేయొచ్చు. 1000 ఇన్వాయిసెస్ ఉన్నా కూడా క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్ అనమాట. ఏపీపీ అంటారు. ఏమంటారు దీన్ని? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు కొంతమంది దీన్ని. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తారు. మీరు ఈ పాయింట్ చెప్పకండి, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్పకండి. ఇది బుక్స్ లో రాసి ఉంటుంది, అది చదివి చెప్పారు అనుకుంటారు మీరు ఇంటర్వ్యూలో. బట్ ఓన్లీ వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఎస్ఏపీ? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. మీరు బట్టి కొట్టండి, ఏమైనా చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. నోట్ చేసుకోండి అక్కడ. ఆల్ కంపెనీ కోడ్స్, all company codes, నోట్ చేశారా? House banks, all company codes, paying company codes, payment method in country, payment method in company code, bank determination, house bank. The mandatory question. Next, what is mean by a segment? This is also mandatory question. Segment అంటే మీనింగ్ ఏంటి? Segment. What is mean by segment? చెప్పాను మీకు ఇది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. వాట్ ఈస్ మీన్ బై సిగ్మెంట్? ఎవరు చెప్తారు? Company will have various product lines. యా చెప్పండి, కరెక్ట్ గా చెప్పారు. That is nothing but segment. యా ఓకే. ఎనీవే చూడండి, అండర్ ది కంపెనీ కోడ్ ఆయన చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions, it is called segment. సింపుల్ గా చెప్పాలంటే ఒకటే లాజిక్. అండర్ ది 1 కంపెనీ కోడ్ లేదంటే అండర్ ది కంపెనీ కోడ్
2 or more divisions. 2 or more divisions. It is called segment. Under the company code, 2 or more divisions. It is called company code. It is called segment. It is called segment. అంటే ఒక కంపెనీ కోడ్ లో ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడ్ ఏంటి? ఎగ్జాంపుల్ రిలయన్స్ ఆయిల్. రిలయన్స్ ఆయిల్ ఇస్ ఏ one company code. But Reliance Oil, there are manufacturing different types of the products. Example, Reliance Petroleum, Reliance Diesel, Reliance Engine Oil. We will consider each and every product as a segment. Simple logic. Reliance Oil lo, Reliance Oil ane company code paina, Reliance Oil ane company code lo 3 types of the products unnai. Reliance Petrol one segment గా కన్సిడర్ చేస్తాం. రిలయన్స్ డీజిల్ one segment గా కన్సిడర్ చేస్తాం. రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ one segment గా కన్సిడర్ చేస్తాం. వీటిని సెగ్మెంట్ అంటారు. అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions. ఒకటి ఉంటే సెగ్మెంట్ అవ్వదు, 2 ఉండొచ్చు. 2 or more divisions. It is called segment. ప్రియా పికిల్ ఉంది. ప్రియా పికిల్ ఏం చేస్తాడు? ప్రియా జింజర్ పికిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ప్రియా జింజర్ పికిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. తర్వాత ప్రియా మ్యాంగో పికిల్ చేస్తారు, అదొక సెగ్మెంట్. జింజర్ పికిల్ ఈస్ ద వన్ సెగ్మెంట్, మ్యాంగో పికిల్ ఈస్ ద వన్ సెగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఈస్ ద వన్ సెగ్మెంట్. ఇలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తే కనుక వాటిని సెగ్మెంట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions. It is called segment. Segments ని ఎలా డిఫైన్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ, బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్స్, బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్ ని బేస్ గా చేసుకుని సెగ్మెంట్స్ అనేవి డిఫైన్ చేస్తాం. మీకు 10 ప్రోడక్ట్లు ఉన్నాయి, 10 ప్రోడక్ట్లకి 10 సెగ్మెంట్లు క్రియేట్ చేస్తాం. 10 ప్రోడక్ట్లకి 10 సెగ్మెంట్లు క్రియేట్ చేస్తాం. డెడ్ ఈజీ సెగ్మెంట్ చేయడం. ఎస్ఏపిలోకి వెళ్ళండి. SPRO, S4 అన్న క్లాసెస్ ఇచ్చాను కదా, అక్కడ సెగ్మెంట్ ఎలా చేయాలో కూడా చెప్పాను. అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ వదిలేండి, మళ్ళీ చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చాలా సింపుల్, ఏం లేదు. వెళ్ళండి SPRO, IMG, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, సెగ్మెంట్ లాస్ట్ ఉంటుంది చూడండి. డిఫైన్ సెగ్మెంట్, డౌన్కి వెళ్ళండి, అంటే ఎగ్జిక్యూట్ చేయండి. న్యూవెంట్రీకి వెళ్ళండి, న్యూవెంట్రీస్. ఇక్కడ మీకు ఎన్ని సెగ్మెంట్లు ఉంటే అది క్రియేట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఆయిలే తీసుకుందాం. రిలయన్స్, మీది రిలయన్స్ ఆయిల్ అనుకుందాం. RPSM ఇవ్వండి. అలా కాదు, RPSM. డిస్క్రిప్షన్ రిలయన్స్ పెట్రోల్ సెగ్మెంట్. రిలయన్స్ పెట్రోల్ సెగ్మెంట్ అంటే ఒక పార్ట్ అన్నమాట. రిలయన్స్ గ్రూప్ లో రిలయన్స్ ఆయిల్ లో ఒక పార్ట్. RDSM రిలయన్స్ డీజిల్ సెగ్మెంట్. REOLM రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ సెగ్మెంట్. అంతే. ఈ సెగ్మెంట్స్ ని ఉపయోగించి మనం ఎంట్రీస్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు.
రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. సెగ్మెంట్ ఏరియా వైజ్ కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఇవి సెగ్మెంట్ అంటారు. సెగ్మెంట్ సేవ్ చేశారంటే సెగ్మెంట్ క్రియేషన్ అయిపోతుంది. సింపుల్ గా ఉంటుంది. ఇది మళ్ళీ కంట్రోలింగ్ లో కూడా మనం అసైన్ చేయొచ్చు. అది S4 HANA క్లాసెస్ లో చెప్పాను చూడండి. ఓకే, ఇది సెగ్మెంట్ అంటారు. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్ అని చెప్పాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్? ఫస్ట్ చాప్టర్ లో ఉంది. ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై కంపెనీ అండ్ కంపెనీ కోడ్? Company is highest organizational unit. కంపెనీ కోడ్ ఇది అనే Lowest organizational unit. కంపెనీ కోడ్ ఇది అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ అంటారు. కంపెనీ కోడ్ అనేది ఒక ఆర్గనైజేషన్ లో యూనిట్ అన్నమాట. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రిలయన్స్ ఆయిల్ అనేది ఒక యూనిట్. బట్ ఆల్ యూనిట్స్ అన్ని కూడా ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. టాటాలో టాటా టెలికాం, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. బట్ ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో లింక్ అయి ఉంటాయి. క్లియరా కదా? ఫైన్. మీకు మేబీ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో హాలిడే అండి. రేపు జాయిన్ అవ్వండి. సండే మాత్రం హాలిడేనే. సో మీకు టుమారో క్లాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపైతే జాయిన్ అవ్వండి. నేను జాయిన్ అయితే మీ క్లాస్ ఉన్నట్లు, లేకపోతే లేనట్లు. నెక్స్ట్ క్లాస్ మండే నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. హ్యాపీ వీకెండ్.